లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో వెలసినటువంటి మహాశక్తి శక్తి స్వరూపునైనటువంటి శ్రీ శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్లను పురస్కరించుకొని గౌరవ లక్కిరెడ్డిపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు మదన్ మోహన్ గారు మరియు ఆధ్వర్యంలో మరియు కానాల గంగిరెడ్డి గారు మరియు నంద్యాల వర్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఊరి కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతో సానపరెడ్డి సందేశ్ కుమార్ గారు ఓపురంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు బహుమతులు ఇస్తున్నావునా సాయి సానపరెడ్డి సందేశ్ కుమార్ గారు బహుమతులు ఇస్తున్నాం మీరు రావాలా పట్టుకోవాలి. రెండో బహుమతి సాధించిన వారు నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు బాలేగారపల్లి బిలాల్ స్వామి ఆధ్వర్యంలో రెండో బహుమతి 80,000 రూపాయల మొత్తాన్ని మట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు వారి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారి మూడో బహుమతి సాధించిన వారు శ్రీ నాగేశ్వర స్వామి ఆశ్రతో లింగారెడ్డి శ్రీకాంత్ గారు రాజువారిపేట గ్రామం చాపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా దశగిరి స్వామి ఆశ్రమంతో పుట్ట భీమారెడ్డి గారు పెద్దపుట్టవారు ఆ యొక్క మూడో బహుమతి 60,000 రూపాయల మొత్తాన్ని లక్ష్మీనారాయణ కార్యక్రమ సర్పంచ్ గారు దాసరి కేశవయ్య గారు సర్పంచ్ దాపిమల్లారు 60,000 రూపాయలు చూడాలి ఒకసారి. ఓకే అలాగే నాలుగో బహుమతి సాధించిన వారు సగిలి వీరారెడ్డి గారు కోటరాజపల్లి గ్రామం అత్తూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఆ యొక్క నాలుగో బహుమతి సగిలి వీరారెడ్డి గారు కోటరాజపల్లి ఉన్నానా సగిలి వీరారెడ్డి గారు కోటరాజపల్లి గ్రామం అత్తూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు మండలం 40,000 రూపాయల మొత్తాన్ని ఐదో బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ కమలగిరి స్వామి ఆశ్రమంతో తాతా భీమలింగేశ్వర స్వామి ఆశ్రమంతో రేణమడుగు మేస్టర్ శ్రీరాములు గారు ఐదో బహుమతి 20,000 రూపాయల మొత్తాన్ని అబ్దుల్ నజీర్ గారు ఉప సర్పంచ్ వారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఆరో బహుమతి సాధించిన వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రమంతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి ఆ యొక్క ఆరో బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని బీదగాడి గంగయ్య గారు పల్లె గొల్లపల్లి మాజీ ఎంపీడీ గారు 10,000 రూపాయలు. ఏడో బహుమతి సాధించిన వారు శ్రీ వీరభద్రస్వామి ఆశ్రమంతో తలారి పెద్ద శిరభయ్య గారు ఉడికితే గ్రామం సిరివెల్ల మండలం మందలిన వారు ఆ యొక్క ఏడో బహుమతి 7,000 రూపాయల మొత్తాన్ని కొలిమి పక్కిరయ్య గారు తెలుగు యువత అధ్యక్షులు 7,000 రూపాయలు. తప్పి పట్టుకోండి. తిరునాళ్ళకు విచ్చేసిన భక్తులందరికీ మరొక్కసారి మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు పొద్దున్నే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మళ్ళీ మధ్యాహ్నం పూట ఇక్కడికి మనం ఎద్దుల పందాలకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కార్యనిర్వాహకులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు రాత్రికి కూడా ఇక్కడ మన తిరునాళ్ళలో ఒక రేలారే ప్రోగ్రాము మరియు 11:30 గంటకి మరొక్కసారి మంచి లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా 1:30 గంట సమయంతో పాటు ఒక మంచి క్రాకర్ షో కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క తిరునాళ్లను మనం గత 2 ఏళ్ల నుంచి ఫాలో అవుతూ వస్తున్నాము. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా ఇక్కడ లోకల్ లీడర్లు కానీ మా పార్టీ కార్యకర్తలు నాయకులు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన 4 మండలాల నుంచి జిల్లాలో వ్యాప్తంగా అనంతపూర్, కర్నూలు, కడప జిల్లా నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా సాధారణంగా ఎక్కడ ఏ లోటుపాటు లేకుండా ఇక్కడ ఉన్న యంత్రాంగం కానీ పోలీసు వారు కానీ ప్రతి ఒక్కరూ చాలా కృషి చేస్తూ ప్రతి ఒక్కరికి ఏర్పాట్లు చేసి దర్శనం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ
ఏదైనా వసతులు కూడా కల్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మనం తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఇప్పుడు జరిగిన ఎడ్ల పందాలు కూడా చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాంను మనం కడప జిల్లా, మన అనంతపూర్, రాయలసీమ జిల్లాల్లో మనకున్న పాడి పరిశ్రమ మీద మనకున్న పట్టును నిలుపుకునేదానికి ఇట్లా ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరొక్కసారి ఈ యొక్క తిరునాళ్ళను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని షూట్ చేసి ప్రతి నలుమూల ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరికి చేరువేస్తారని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కూడా పోలీసుల పాత్ర కూడా గత 2-3 రోజుల నుంచి నిర్విరామంగా సుమారు 400 మంది పోలీసులు మనకు ఇక్కడ ప్రొటెక్షన్గా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మరొక్కసారి ఈరోజు రాత్రి రేపు కూడా ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకొని ఈ కార్యక్రమాలను అన్ని దానిని వీక్షించి సంతోషంగా అమ్మవారి ఆశీస్సులకు పాత్రులవుతారని మరొక్కసారి మా సోదరులైన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి తరపున, మా యొక్క తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలు, మా నాయకుల తరపున, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ 2-3 గ్రామాల్లో ముఖ్యంగా మా తెలుగు మండల నాయకుడైన మన మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో చక్కగా గత 20-25 రోజుల నుంచి ఎలా ఇక్కడ ప్రోగ్రాం చేయాలో ప్రతి ఒక్కరూ దీన్ని వాళ్ళ యొక్క టయాన్ని వెచ్చించి కూడా ఈ ప్రోగ్రాంలు ఇంత సక్సెస్ఫుల్గా జరిగేదానికి కారకులయ్యారు. అందరికీ ఈ గంగమ్మ ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన రాయచూటి ప్రజలందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం. అవకాశాన్ని ఇచ్చినటువంటి కానాల గంగిరెడ్డి గారు మరియు నంద్యాల వరదారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ, నాతో పాటు నా మిత్రుడు యూట్యూబ్ ఛానల్ అధినేత వినియోగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మన సోదరులు అయితే ఆధ్యాత్మిక 4 గంటల నుంచి సుమారు 4 గంటల రన్నింగ్ కామెంటరీతో ప్రతి ఒక్కరికి ఉదయాలను దొరుకుతున్నారు. మరొకసారి మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా రాయచూటిలో జరిగేటువంటి చేసి ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మరొకసారి మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.